యేసు ప్రభు పరిచర్య అది సంబంధమైనది, దైవికమైనది, ఆత్మీయమైనది, అనంతమైనది, అద్వితీయమైనది, అమూల్యమైనది, సమానమైనది, శ్రేష్టమైనది. ఆ పరిచర్య ఆయన దేవతలకు అప్పగిస్తే చాలా బాగా చేస్తారు. అని పాపంలో పడుతూ యేసు రక్తం ద్వారా కడగబడిన మనకు దేవుడిని తగ్గి చూసే పరిచర్య అనుగ్రహించు. భక్తులు ముఖ్యంగా కొత్త నిబంధనలు పౌలు ఇతరులు పరిచర్య కొరకు తమ ప్రాణాన్ని కూడా ప్రేమగా ఇచ్చుకోకుండా ప్రయాసపడ్డారు. అలాంటి ప్రయాస వల్ల ఏర్పాటు చేయబడిన సంఘాల కొత్త నిబంధనలో విరివిగా మనం చూస్తాం. అలాంటి దాంట్లో ఒకటి ఏపీఎస్సి అనగా కోరదగిన అని అర్థం. మంచి సంఘం, ఆత్మీయమైన సంఘం. పౌలు బహుశా ఆ సంఘాన్ని దర్శించలేడేమో. అందుకే ఏపీఎస్సి సంఘంలోని పెద్దలు పిలిపించి వారితో సంఘం యొక్క ప్రాశస్త్యం గురించి, పరిసర ధర్మం యొక్క శ్రేష్టతను గురించి విస్తారంగా విరివిగా అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 16 నుండి చివరి వరకు మాట్లాడిన సందర్భాన్ని గురించి, దాంట్లో 24వ వచనాన్ని గురించి కొన్ని సంగతులు మనము నేర్చుకోవడానికి ఇంతకుముందు ఆరంభించాము. నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్య. All the ministry is received from God. No ministry is received from man. God is the origin of all the ministries pertaining to the spiritual world. ఆత్మ సమానమైన పరిచయాలన్నింటికీ యేసు ప్రభువే మూలం, కారణం. ఆ మూలము కారణమైన యేసు ప్రభు ద్వారా పౌలు పొందిన పరిచర్య. పొందడం అంటే మంది కాదు, వేరవడం. మనం నిమిత్త మాత్రం, ఆయన దాత, మనము స్వీకర్తలు. పౌలు తన ఆత్మ సంబంధమైన జీవితంలో ప్రభు యుద్ధ నుండి పొందినవి కనీసం 5 ఉన్నాయి. దాంట్లో పరిచయం కూడా ఒకటి. ఏం పొందినాడు అని అలసిపోయిన పర్లేదు, ఆసక్తితో విందామనే వారి కొరకు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాం. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం. Acts of the Apostles chapter 9. Verse 18. 9:18. అప్పుడే అతని కన్నుల నుండి పొగ వంటి రాలుగా దృష్టి కలిగి, దీన్ని పారాఫ్రైజ్ చేస్తే దృష్టి పొంది, ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం లేచి బాప్తిస్మం పొందాను. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపరచబడి. కానీ మొదటిది రిసీవ్ ద సైట్, దృష్టి పొందినాడు. అంతదాకా ఏమైంది? ఆయనకు దృష్టి లేకుండా అయిపోయింది. పైన వెలుగు చూసిన దమస్కు మార్గంలో వెలుగులో నుండి ఒక శబ్దం వచ్చింది, విన్నాడు. సౌలా నన్ను ఎలా హింసించు, నీవెవడు అని ఆయన స్పందించిన, హింసిస్తున్న యేసునని జవాబు వచ్చింది. ఇట్స్ ఎ గ్రేట్ డైలాగ్ ఆన్ ద డెమస్కిన్ వే. దమస్క్ మార్గంలో ఇది గొప్ప సంభాషణ ప్రభువుకి దాసుడైన సౌలుకు జరిగింది. ఆ సంభాషణలో ఎవడు ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన ఒప్పించబడ్డాడు, రక్షణ పొందినాడు, కళ్ళు మూయబడ్డాయి, విడివాడయ్యాడు. 3 రోజులు కనిపించలేదు. ఆ తర్వాత ఆయన కన్నుల్లో నుండి బొల్ల వంటి రాలోగా దృష్టి పొందెను. రిసీవ్ ద సైట్. మొదటిది ఆత్మ సంబంధమైన దృష్టి. ఐస్ ఆఫ్ అండర్స్టాండింగ్ మస్ట్ బి ఓపెన్డ్. ఆ కన్నులు మనోనేత్రములు వెలిగించబడాలి. అది రక్షణ, పాప క్షమాపణ జ్ఞాపకం చేస్తుంది. ఇంకా రక్షణ పొందని వాళ్ళు రాత్రి మేము జ్ఞాపకం చేస్తున్నాం, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి,
కాడుగట్టిన దాచబడిన సౌలు లాంటి వారిని యేసు ప్రేమ బంధించింది, రక్షించింది, జీవితాన్ని మార్చింది. ఆధ్యాత్మికమైన ఆశీర్వాదంలో నేను తీసుకురాబడ్డాడు. ప్రభువు చేత విశేషంగా వాడుకోబడ్డ పాత్రగా మార్చబడ్డాడన్న సంగతి మనకు పరిచయం. కనుక యేసు పాపుల రక్షకుడు, పాపుల మిత్రుడు, పాపుల కొరకు ప్రాణం పెట్టడానికి భూమి మీదకి దిగి వచ్చిన వాడు. ఆయనలో పాపం లేదు, ఆయన పాపం మెరగడు, ఆయన పాపం చేయలేదు. ఆయన పాపుల రక్షకుడు, పాపం భరించడానికి భూమి మీదకి వచ్చినాడు. పాప రహితుడిగా జన్మించి యోగ గ్రంథంలో ప్రశ్న ఏర్పడింది, పాప సాహిత్యంలో పాప రహితుడు రాగలిగినాడు ఎంత బాగుంటుందని. ఆ ప్రపంచంలో ఎప్పుడు జరగదు, ఒకే ఒకసారి జరిగింది. మనం అందరం పాప సైతులమే, మనలో నుండి పాప సైతులే వస్తారు, పాప రహితులు రారు. ఆ పాపరహితుడు యేసునాథుడు మాత్రమే. పాప సైతుల్లో నుండి పాప రహితుడు వచ్చి పాపాన్ని తీసివేయడానికి ఇష్టపడి శిలువ మీదకి వెళ్ళి తల మీద ముళ్ళకిరీట ముఖమంతా ఉమ్మి దేహమంతా కూడా దెబ్బలు. బైబిల్ రాయబడింది 1-40 దెబ్బలు అంటే 39 దెబ్బలు. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడగొచ్చా? ఎవడైనా పిల్లప్పటి నుండి ఇప్పటిదాకా 39 కనీసం బెత్తం దెబ్బలు తిన్నాడు చేయదు. స్కూల్లో, ఇంట్లో భర్త దగ్గర తిన్నాడు అవుతుంది. అది అవుట్ ఆఫ్ ద సిలబస్. నాకు తెలిసి ఎవరు ఉండరు. ఎలాదైనా పిల్లల్ని ఏదైనా పొరపాటు చేస్తే డబ్బు కొడితేనే చాలా బాధపడిపోయి ఏడ్చి పిల్లలు ఏడుస్తారు, తల్లిదండ్రులు కూడా బాధపడిపోతారు. ఇంకోసారి పడుతున్నాను సారీ చెప్తాను చేసి 39 నాట్ 1, 1, 2, 3, 4, 5, 6, 7, 8 అలా 39 లెక్క పెట్టి కొట్టారు. ఎందుకంటే 40 ఆ పైన ఎక్కువ కొట్టి ధర్మశాస్త్ర ప్రకారం కొట్టినోడే శిక్షార్హుడు అవుతాడు. కొట్టించుకున్న వారికి శిక్ష నుండి విడుదల కలుగుతుంది, బైబిల్లో రాయబడి. అందుకే 39 దాకా వచ్చి ఆగిపోతాడు. 40 రాదు. ఆ దెబ్బలు ఎవరికి? ఏతూ లేని గాయాలు ఎవరికి? అరిచేతుల్లో మేకలు ఎవరి కొరకు? దేహం అంతా కొడ దెబ్బలు ఎవరి కొరకు? వీపు దున్నబడ్డం ఎవరి కొరకు? ముఖం మీద ఉమ్మివేయబడ్డం ఎవరి కొరకు? ప్రక్కలో పల్లెపోటు ఎవరి కొరకు? శిలువలో రక్తం కాల్చడం ఎవరి కొరకు? పాపైన మానవుని కొరకి, పాపక్షమాపణీటి కొరకై యేసునాథుడు తన ప్రాణాన్ని ఆయన శిలువలో మనపూర్వకంగా అర్పించడానికి ఇష్టపడ్డాడు. ఆ రక్త ప్రవాహాన్ని బట్టి రోత హృదయాన్ని కడగబడి శుద్ధీకరించబడి ఆధ్యాత్మికమైన ఆశీర్వాదంలోనికి తీసుకురాబడ్డాయి. అదే రక్షణ, పాపక్షమాపణ, మారు మనసు, తెచ్చి పనులకు ప్రాప్తి. ఇంకా యేసును అంగీకరించకుండా ఉంటే రాత్రి ప్రభావం యేసునందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది చెప్పన శక్తిలో మహిమయుక్తమైన సంతోషాన్ని అనుభవించి పరలోక రాజ్యవాసులు కావాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. చూస్తాంలే, వాయిదా వేయటానికి ప్రయత్నం చేయదు రక్షణ తీర్మానం. జీవితంలో ఏ తీర్మానం వాయిదా వేసినా ఒకళ్ళు సమకూర్చుకోవడానికి అవకాశం లేదేమో, కానీ యేసును అంగీకరించడానికి రక్షణ తీర్మానం వాయిదా వేస్తే సమకూర్చుకోవడానికి అవకాశం లేదేమో. అదే జరిగితే బైబిల్లో రాయబడింది, నరకం, అగ్నిగుండ, పాతాళం, వేదనకరమైన స్థలం, అక్కడికి ఎవరు వెళ్ళకూడదని యేసు ప్రభువు వారి యొక్క ఉద్దేశం. అందుకే ఆయన భూమి మీద దిగి వచ్చి ఆ శిక్ష, ఆ వేదన, ఆ కఠిన తీర్పు శిలువలో భరించి మనందరి కొరకే ప్రాణం పెట్టాడు. ఇప్పుడు మా హృదయాలు తెరిచి, మా మనోనేత్రాలు తెరిచి ఆయన మన దైవిక దృష్టి కలిగజేయాలని కోరుతున్నాడు. వాళ్ళు ప్రభు యుద్ధ నుండి రిసీవ్ ద సైట్, టాక్స్ అబౌట్ సాల్వేషన్. ఆయన దృష్టి పొందాడు, అది రక్షణ గురించి మాట్లాడు. రెండవది అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం, ఇందాక మనం చదువుతున్నాం, 24వ వచనం. నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్య. సెకండ్లీ, రిసీవ్ ద సర్వీస్ ఫ్రమ్ ద లార్డ్. ప్రభు యొక్క నుండి పరిచర్య పొందినాడు. పరిచర్య సందేహం లేకుండా మనుషులు మనకు అప్పగించవచ్చు, మన పైన వాళ్ళు ఆత్మీయంగా బాధ్యత చూసుకునేవారు. అయితే ప్రభు అప్పగించే పరిచర్య ఆ ఫలం ఉంటుంది. మనకు మనమే బలవంతాన లేదా రకరకాల ఈక్వేషన్స్ని ఆధారం చేసుకుని చేసే పరిచర్య ద్వారా ఫలం ఉండదు. అందుకే బైబిల్ పండితుడు ఇలాగన్నాడు, ఎనీ మినిస్ట్రీ బేస్డ్ అపాన్ ద
సెల్ఫిష్నెస్ ఈజ్ ఎ మినిస్ట్రీ లీడింగ్ టు డెత్. స్వార్థముతో చేసే ప్రతి పరిచర్యకు పరాకాష్ట మానం. అది ఎలాంటి పరిచర్య అయినా కావచ్చు. విషాదకరమైన సంగతి ఏంటంటే ఈ దినాల్లో నిస్వార్థంగా యూసును బట్టి చేసే పరిచర్య కంటే స్వార్థంతో చేసే పరిచర్య 3 పువ్వులు 6 కాయలుగా విస్తరిస్తుంది. అదే పరిచర్య అనుకుంటున్నారు. బట్ ఎండ్ thereof is death. ఒక నిదర్శనీయతగా కనపడే మార్గం కాదు కానీ తుదకది మానవుల త్రోతి అనే వాక్యంలో రాయబడవచ్చు. మానవం చాలా రకాలుగా ఉంది. దాంట్లో ఒకటి ఏంటంటే పరిచర్యలో కూడా వాడు డెత్ ఇన్ ద మినిస్ట్రీ, డెత్ ఇన్ ద సర్వీస్. మనం ప్రభు పరిచర్య చేస్తూనే ఉంటాం. అండ్ దట్ విచ్ ఇస్ నాట్ బిలాంగింగ్ టు ద స్పిరిట్ ఇస్ డెత్. ఆత్మ మూలము కానిది మరణం. That which is of flesh is flesh. That which is of spirit is spirit. That which is of death is death. శరీరానుసారమైనది శరీరం, ఆత్మానుసారమైనది ఆత్మ. శరీరానుసారమైనది మరణం. కనుక పరిచయం చేయడం చాలా మంచి ప్రభు స్తోత్రాలు. అంటే అది ఏ సందర్భంలో నా పరిచయం పౌలన్నాడు, ఐ రిసీవ్డ్ ఫ్రమ్ ద లార్డ్. ప్రభు యొద్ద నుండి నేను పొందింది. కనుక ప్రభు యొద్ద నుండి పొందిన పిలువబడిన వారితో కలిసి దైవమైన విధానంలో పరిచయలు కొనసాగడం ప్రాముఖ్యమైన సంగతి. దాంట్లో జీవం ఉంటుంది. ఆ జీవం అనేకులకు వ్యాపిస్తుంది. ఆ జీవమే యేసుక్రీస్తు ప్రభు. నో క్రైస్ట్, నో లైఫ్. క్రీస్తు లేకపోతే జీవం లేదు. అందుకే క్రీస్తునందు విశ్వాసం ఉంచాలని కోరబడుతుంది. 5లో చెప్పబడిన నామాన్ని విన్నాను పంపిన వారి విశ్వాసం ఉంచి ప్రతివాడు తీర్పులోనికి రాక మడములో నుండి ఎక్కడికి, ఫ్రమ్ డెత్ టు లైఫ్, మడములో నుండి జీవములోనికి దాటి. యేసు ప్రభు వారికి బలపడ్డాం. మనుషుడు మరణంలో ఉన్నాడు, యేసులో మనుషుడు జీవంలోనికి వచ్చి. అందుకే రెండవది ఆయన సేవను పొందాడు. మూడవది చూస్తున్నాం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. 1 Corinthians chapter 11 verse 23. సాధారణంగా మనం ప్రతి ఆదివారం ప్రభు బలలో పాల్గొనేటప్పుడు చదువుకునే వాక్య భాగం, నేను మీకు అప్పగించిన దానిని మన మాట ఏంటంటే పొందితిని. Received of the Lord, received of the Lord. Number 1, he received the salvation from the Lord, because the salvation belongeth unto the Lord. Rakshana Yehova. Number 2, he received the service from the Lord. పరిచర్య ప్రభు యొద్ద నుండి పొందినాడు. మూడవది, he received this chief of talks about the suffering of Jesus Christ from the Lord. యేసు ప్రభు యొక్క శ్రమను, శిలువను జ్ఞాపకం చేసే ప్రభు వాళ్ళ యొక్క ప్రత్యక్షత వెలుగు ప్రభు యొద్ద నుండి పొందింది. దీని గురించి నేను మాట్లాడడం లేదు కానీ ప్రభు వల్ల భౌతికమైనది మనం ఏర్పాటు చేసుకుంది కాదు, ఇది ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడిందని జ్ఞాపకం చేయబడుతుంది. 4వది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:3. 1 Corinthians chapter 15 verse 3. 1 Corinthians chapter 15 verse 3. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. నాకు ఇయ్యబడిన మన భాష ప్రకారం నేను పొందిన ఉపదేశము మొదట మీకు అప్పగించింది. I received the scriptures. ఆయన ఉపదేశము 119 కీర్తన ప్రకారం ఉపదేశము, శాస్త్రము, కట్టడము, ధర్మశాస్త్రం అన్నీ దైవవాక్యానికి సినానిమస్గా పదాలుగా వాడబడుతూ వచ్చినాయని మనకు పరిచయం. కనుక ఈయన దేవుని యొక్క సన్నిధిలో నుండి దైవవాక్యాన్ని పొందాడు. అదే ఉపదేశం అని ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఏంటంటే ఇదే సువార్త. ఈశ్వరుడు మనం ఇంత తప్ప మిగతావన్నీ చేస్తుంటాం, రకరకాల పోలికలు అవి ఇవి. కానీ రాయబడింది ఏంటంటే లేఖన ప్రకారం యేసు వారు చనిపోయి సమాధి చేయబడి లేఖన ప్రకారం 3వ దినాన తిరిగి లేచి. దిస్ ద ఓన్లీ మెసేజ్ వీ హావ్. కొంతమంది చెప్తుంటారు, నాతో కూడా ఇంతమంది అనేవాళ్ళు, బ్రదర్ మా ఊర్లోనా, మా సంఘంలోనా,
మా దైవ సేవకుల దగ్గర 400 వర్తమానాలు ఉన్నాయంట, కనుక అవే చెప్తుంటారు, మీ దగ్గర ఎన్ని వర్తమానాలు ఉన్నాయని నన్ను అడిగినారు. నేను చెప్పిన నా దగ్గర ఒకటే ఉంటుంటారు. I have only one message, the message of the cross of Jesus Christ, as we see in 1 Corinthians chapter 15 verse 3. 1 Corinthians 15:3 చెప్పబడినట్లు యేసు లేఖల ప్రకారం చనిపోయి సమాధి చేయబడి లేఖల ప్రకారం తిరిగి లేచి. మరి అన్ని స్థలాల్లో చెప్తుంటారంటే చెప్తుంటారు ఇదే మార్చి. So we preach Christ crucified in different dimensions, directions. సిలువ వేయబడిన యేసుని గురించి రకరకాల కోణాల్లో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం. విచిత్రం ఏంటంటే మధ్యలో గుంపు వచ్చింది, వాళ్ళు ఏం చెప్తారంటే సువార్త చెప్తే ప్రజలకు అర్థం కాదు కదా, మనం రకరకాల విషయాలన్నీ చెప్పి అప్పుడు చెప్పాలా అని అంటారు. అది వాళ్ళు చెప్పేది ఒక రకం కరెక్టే, వాళ్ళకి ఒక శక్తి కూడా ఉంది. ఆ శక్తికి చెందిన వాళ్ళు కూడా భవిష్యత్తు కొంతమంది ఉన్నారేమో, నేనేమో వాళ్ళని డిస్కరేజ్ చేయట్లేదు. కానీ భక్తి గారు మనకు నేర్పింది ఏంటంటే దేవుని వాక్యం శక్తి కలిగింది. ఇట్ టచెస్ ద పీపుల్, ఇట్ కన్వర్ట్స్ ద పీపుల్, ఇట్ ప్రిపేర్స్ ద పీపుల్ అని ఆయన నమ్మినాడు. అంటే దేవుని వాక్యం ఉన్నదన్నట్లుగా ప్రకటిస్తే అది ప్రభావితం చూపిస్తుంది, పని చేస్తుంది, జీవితాలు మారుస్తుంది, ప్రజలు తమ జీవితాన్ని ప్రభుత్వంలో ఒప్పుకునేటట్టు చేస్తుంది. ఆయన నమ్మినాడు, చూసినాడు, అదే మనకు కూడా నేర్పించినాడు, మనం కూడా అదే చేస్తున్నాం. కానీ మధ్యలో ఏమొచ్చిందంటే డీవియేషన్ వచ్చింది. అందుకని కొంతమంది ఇట్లా ఉన్నదన్నట్టు వాక్యం చెప్తే బ్రదర్ సువార్త వచ్చిందని చెప్తే బ్రదర్కి ఎట్లా అర్థమవుతుంది అని, మనం అర్థమయ్యేటట్టు చెప్పినంత మాత్రం వాడేమో రక్షణ పొందరు, అర్థం కాకుండా చెప్పినంత మాత్రం దేవుని చిత్తంలో ఉన్నవాడు రక్షణ పొందకుండా వాడు. అర్థం చేసేది, రక్షణ పొందేటట్టు చేసేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని. అలాగే నేను అన్నప్పుడు మీరు అనొచ్చు, అప్పుడు మనము ఇంక వాళ్ళకి చెప్పాల్సిన పని ఏముంది, ఆయన చేసుకుంటాడుగా అని. మనం తేటగా బోధించేది మన పని. అపొస్తలుల కార్యాలు రాయబడింది, వారు దేవుని వాక్యం తేటగా బోధించేది. బోధించడం ఇస్ డిఫరెంట్, ప్రీచింగ్ ఇస్ డిఫరెంట్, టీచింగ్ ఇస్ డిఫరెంట్ అండ్ ప్రీచింగ్ ఇస్ డిఫరెంట్. బోత్ కెనాట్ బి సేమ్. రెండు ఒకటే కాదు, చాలా మంది రెండు ఒకటే అనుకుంటారు. తేటగా బోధించడం, సువార్త బోధించడం తేటగా. సువార్త ఎలా చెప్తామంటే హెరాల్డింగ్. బాప్తిస్మా ఇచ్చే యోహాను బయటకు వచ్చి ఏం చెప్పినాడు, ఆయన మా అక్క ఇలా ఎట్లున్నారండి అటు చెప్పలే. కాలం సంపూర్ణమైన దేవుని రాజ్యం సమీపించిన మారు మనసు పొంది సువార్తను నమ్ముడి. సేమ్ పిచ్ యేసు ప్రభువు కూడా భూమి మీదకి వచ్చినప్పుడు ఇదే చెప్పాడు. కాలం సమీపించిన దేవుని రాజ్యము, కాలం సమీపించినది, పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొంది. కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొంది సువార్తను నమ్మడి. సేమ్. సో ద గాస్పెల్ should be proclaimed, not taught. అర్థమైంది అనుకుంటా. సువార్త బోధించేది కాదు, సువార్త ప్రకటించేది. It's a proclamation. This is true that Jesus died, Jesus buried, Jesus rose again, Jesus is going to come. If you believe Jesus, you are blessed. If you don't believe Jesus, its aftermath is left. This is what the gospel is. Paul ఇదే బోధిస్తూ వచ్చినాడు, ఇదే ప్రకటిస్తూ వచ్చినాడు. We call it as scriptures. ఇన్న వాక్యము అని మనం తెలియజేస్తున్నాం. ఇప్పుడు దాకా ఆయన ప్రభు యొక్క 4 మొదటి నుంచి సాల్వేషన్, రక్షణ, కళ్ళు తెరవబడ్డాయి. రెండవది నుంచి సర్వీస్, పరిచర్య ప్రభు యొక్క 2 పొందాడు. మూడవది నుంచి సఫరింగ్స్, ప్రభు యొక్క బలం గురించి ప్రత్యక్షత ఆయన కలిగింది. 4వది నుంచి ఉపదేశం, దైవవాక్యం ఆయన ప్రభు యొక్క నుండి వచ్చింది, అదే శిలువ వర్తమానం. 5వది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం, 2 Corinthians chapter 4 verse 1. 2 Corinthians chapter 4 verse 1. కాబట్టి పరిచర్య పొందినందున కదిలింపబడిన వారమై, పరిచర్య పొందినప్పుడు అధైర్యపరిచే పరిస్థితులు కూడా వస్తాయి. అసలు దేవుడు నేను ఈ పరిచర్యకు పిలిచినాడా, లేదా నువ్వు ఎక్సైట్ అయిపోతున్నావా, నిజంగా ప్రభు నీకు ఇది అప్పగించినాడా, ఈ కాలింగ్ ఉందా, ఇలాంటి విషయాల్లో ప్రభు నేను నడిపిస్తున్నాడా, ఇవన్నీ సైతాను బహుశా రకరకాల ప్రశ్నలు తీసుకొని వస్తున్నాడేమో.
అయితే పౌలుకు కూడా ధైర్యపడే పరిస్థితులు వచ్చినాయి. ఆయనకు వచ్చిన పరిస్థితులు మనకు వచ్చే విస్మృత లేవు, అది వేరే విషయం అనుకోండి. ఆయన పడిన కష్టాల గురించి కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో వివరంగా వివరించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, నేను కూడా ఎప్పుడైనా ఆలోచిస్తుంటా, పౌలు చాలా గొప్ప ఆత్మీయుడు కదా. అపోస్తల కార్యాలలో రాయబడింది, దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించి. ఆయన పాము కరిచినా కూడా ఆయనకి ఏం కాలేదు. మనకి చీపు కరిస్తే, పురుగు కరిస్తే దొత్తులో వేస్తుంది, హాస్పిటల్కి పోతాం, దానికి ఏదో అది వేసుకుంటాం, దాన్ని తగ్గించుకోవడానికి ఇంకోటి వేసుకుంటాం, అన్నీ వేసుకునేటప్పటికి నాలుగు చేదైపోతుంది, తినలేకుండా నీరసం చేస్తుంది, హాస్పిటల్ పోయి మళ్ళీ సెలైన్ బాటిల్ పెట్టేసుకుంటాం, ప్రార్థన. మనకట్టేమో ఇట్లుంది, ఆయన పరిచయ ధర్మమేమో అలాగే. ఆయన పాము కరిచినా కూడా ఆయనకి ఏం కాలేదు. అపరిమితముగా దెబ్బలు తింటున్నాయి అన్నాడు. కౌంట్లెస్, ఎన్నో తెలియదు, ఎక్కడో తెలియదు. ఇప్పుడు నేనేమో ఆలోచిస్తున్నానంటే, అది మీకు కూడా ఆలోచన వచ్చిందో లేదో నాకు తెలియదు. పౌలు దేవుడు ఘనంగా వాడుకున్నాడు కదా, కొట్టేవారి చేతులు పడిపోయేటట్టు చేయొచ్చు కదా. మనం కూడా అనుకుంటాం కదా, మనం ఎక్కడైనా ఆఫీస్లో అక్కడ ఇక్కడ ఏదో రకరకాల కారణాన్ని బట్టి మనం అంటే పడుకుని ఉంటే వాళ్ళతో మాట్లాడే ప్రభావ, వాడికి నిద్ర పట్టుకుని చేయ ప్రభావ, ఇరవై రకరకాల ప్రార్థనలు చేస్తుంటారు. విచిత్రమేమో తెలుసా, వాడికి ఆ ఎక్కువ నిద్ర పడుతుంది. మనం చేసిన దానికి ఆపోజిట్గా జరుగుతుంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది? మన పౌలు అంటే భక్తుడు కూడా దేవుడు కొన్ని సందర్భాల్లో కాపాడాడు, కొన్ని సందర్భాల్లో అప్పగించి. ప్రాణం పోయే పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో కాపాడాడు, కొన్ని సందర్భాల్లో కొట్టడానికి, ఆయన్ని హింసించడానికి, అవమానపరచడానికి, దూషించడానికి ప్రభు అప్పగించి. ఈ స్టోరీ మనకు కూడా వర్తిస్తుంది. ప్రభు కొన్ని సందర్భాల్లో మనం కాపాడతాడు. నువ్వు ఎంతైనా ప్రార్థన చేయి, ప్రభు నన్ను తిట్టినోడు నోరు పడిపోయేటట్టు చేయండి, ఇంకా వాళ్ళకి బాగా సంపూర్ణ స్వేచ్ఛ వస్తుంది. నేను ఇలా వాళ్ళు కొట్టారు, వాళ్ళతో మాట్లాడే ప్రభు ఇంకా కొట్టడానికి ట్రై చేస్తాం. దిస్ రియలీ హ్యాపెన్స్. సమ్టైమ్స్ లార్డ్ అలౌస్ without the permission of God, nobody can ever touch anything. అందుకే బైబిల్లో రాయబడింది కదా, మిమ్మల్ని ముట్టినవాడు ముట్టినవాడు. ఆయన అనుమతి ఆజ్ఞ లేకుండా అలా వెంట్రుకలు ఒక్కటి కూడా నేల రావద్దు అని బైబిల్లో రాయబడుతూ వచ్చి, మనందరికి సంబంధించి ఆయన ఆజ్ఞ లేకుండా ఏది జరగదు. ఆయన అనుమతిస్తాడు, కానీ మనకేంటంటే భరించడం కష్టమైపోతుంది. ఇక్కడ పౌలు దగ్గరికి వచ్చేటప్పటికి ఆ ధైర్యపడే పరిస్థితులు వచ్చిన పరిచయలు, మనకు కూడా ఇంట్లో, ఉద్యోగంలో లేదా ఆయా బాధ్యతల్లో పరిచయంలో ఉన్నప్పుడు ఆ ధైర్యపడిపోతాం. గెట్ డిస్కరేజ్డ్. నేను చేసేది కరెక్టేనా, నేను వెళ్ళే మార్గం కరెక్టేనా, ఈ పరిస్థితి దైవికమేనా, లేదా నేను ఏమన్నా ఎక్సైట్ అయిపోతున్నానా, వాళ్ళు వీళ్ళు బలవంత పెడుతున్నారు కానీ కడుతున్నానా, ఈ పరిస్థితికి నిజంగా ఫలం ఉందా, ఇలాగ సాధారణ మనల్ని దైవ మార్గంలో రెండు మళ్ళించడానికి ప్రయత్నం చేస్తుంటాం. అంటే ఆ పరిచర్య ప్రభువుని మేము పొందినాము, కృప ద్వారా లేదా కరుణించబడిన వారిని. ఇంగ్లీష్లో రాయబడి we obtain mercy, కనికరము పొందిన, కరుణ పొందిన. కనుక all the things we received from the Lord, especially this mercy talks about the sacrifice. ఈ త్యాగాన్ని గురించి జ్ఞాపకం చేయబడదు. అందుకే నా ప్రాణం నేను ఎంత మాత్రం ప్రేమైనదిగా ఎంచుకుంది. ఇప్పుడు 5 విషయాలు మనం చూసినాం ఆయన పొందింది. ముందుకెళ్ళక మన ప్రశ్న ఏంటంటే, మనమేం పొందినాము? ఈ 5లో మొదటిది, రెండవది, మూడవది, నాలుగవది, 5 పొందినామా? మొదటి దగ్గరికి వచ్చి ఆగిపోయాం. నాకు తెలిసి మనలో చాలా మంది మొదటి దగ్గరికి వచ్చి ఆగిపోయింది. కళ్ళు దగ్గర పడ్డాయి, పర్లేదు, ఇంత మాత్రం కుట్టాడని లోకం అనట్లేదు, అంటే రక్షణ పొందలేదని అనట్లేదు, నేను రక్షణ పొందనని నేను అనుకుంటా ఉంటాను. మరి అక్కడి నుండి ప్రోగ్రెసివ్ రెవల్యూషన్, ప్రోగ్రెసివ్ లైట్, పురోగమన ప్రత్యక్షత, పురోగమన వెలుగు మన ఆత్మ సంబంధమైన జీవితంలో కలిగి ఉండాలి. ఆల్ రిసీవ్డ్ ఫ్రమ్ అబావ్, పై నుండి వచ్చి, ప్రభు నుండి వచ్చి. కనుక దాన్ని ఎవరు తీసేయాలి, దాన్ని ఎవరు మార్చలేరు. బైబిల్లో రాయబడింది, ఆయన ఇచ్చిన దాన్ని గుడ్స్ ఆయన ఎప్పుడు పశ్చాత్తాపడని. God would never repent of the ministry entrusted us. మామూలుగా మనం చాలాసార్లు రిగ్రెట్ అవుతాం అంటారు కదా, నువ్వు ఈ చదువుతున్నా రిగ్రెట్ అవుతున్నావా,
పెళ్ళైనందుకు రిగ్రెట్ అవుతున్నావా? పలానా అబ్బాయిని చేసుకున్నందుకు రిగ్రెట్ అవుతున్నావా? అమ్మాయిని చేసుకున్నందుకు రిగ్రెట్ అవుతున్నావా? ఏది ఉంది బతికి అలాగైపోయింది అని కొన్నిసార్లు మనం అనుకుంటా ఉంటాం. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ రిగ్రీట్స్ అని మనం అనుకుంటాం. పొరపాటు జరిగిందే, ఈ గ్రూప్ తీసుకోకపోయింటే బాగుండేది, ఈ కాలేజీలో చదవకపోయింటే బాగుండేది, వాళ్ళ ఫ్రెండ్ కాకపోయింటే బాగుండేది, ఆ ఫోన్ చేయకపోయింటే బాగుండేది, అక్కడికి వెళ్ళకుండా ఉంటే బాగుండేది. ఇవన్నీ రకరకాల మనం రిగ్రెట్ అవుతాం. ప్రభు మన దగ్గరికి వచ్చినప్పుడు అయ్యో వీడికి ఈ వరం ఇవ్వకుంటే బాగుండేది అని ఎప్పుడు రిగ్రెట్ కాదు. పాటలు పాడే వరం ఇచ్చినానే ఎంత పని అయిపోయిందబ్బా అని అనుకోడు. వాక్యం చెప్పే వరం ఇచ్చానే ఎంత పని అయిపోయింది. లేదా పరిసర ధర్మం సువార్త పరిసరించినానే ఎంత పని అయిపోయింది అని. ఇట్ డజంట్ రిపెంట్ అదర్ గివ్స్ ది బెస్ట్ upon us. Instead he gives opportunity to exercise them. మనకిచ్చిన కృపావరాల్ని బట్టి ఆయన పశ్చాత్తాపడకుండా ఇంకా వాటిని వినియోగపరచుకోవడానికి, ప్రజ్వలింపు చేసుకోవడానికి, మొదలు పెట్టుకోవడానికి ఆయన మనకు అవకాశం ఇస్తుంది. అలాంటి దాంట్లోని సువార్త పరిచయం, అలాంటి దాంట్లోనే అపోస్తలుడైన పౌలు మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మన వారంలోనికి రావడానికి ప్రయత్నం చేస్తాం. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయంలో ఎఫెసీ పెద్దల చేత పౌలు పరిచయ ధర్మం యొక్క ప్రాముఖ్యతను గురించి రాస్తున్నాడు. ఇది పెద్దలిద్దరు నుండి పొందింది, పక్కనున్న వారిద్దరు నుండి పొందింది కాదు, ప్రభు ఇద్దరు నుండి పొందింది అనేది మనం ఎప్పుడు గుర్తించుకోవాలి. అని ఇక్కడ ఒక 5 విషయాలు మనం చూసి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం మొదటి 21వ వచనం. మనకు తెలుగులో 20, 21 కలిసి ఉన్నాయి. నేను చదువుతా, మీరు ఆలోచించాలని మనం చేస్తున్నాం. మరియు ప్రయోజనకరమైన ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించచ్చు, దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలెనని. అడిగి ప్రీచింగ్ ఆయన బోధిస్తూ వచ్చినాడు. దేవుని ఎదుట మారు మనసు. కొంతమంది మారు మనసు పొందినామా అని చెప్తారు కానీ వాళ్ళ క్రియలు కనిపించు. మారు మనసు పొందిన తర్వాత మరి ఫలం ఉండాలిగా. మత్తయి సువార్తలో చెప్పబడిన మారు మనసు తగిన ఫలములు ఫలించు. ఫలము లేకుండా నేను కూడా మారు మనసు పొందినానంటే ఏం లాభం? కోపం తగ్గలేదు, ద్వేషం తగ్గలేదు, అసూయ తగ్గలేదు, కుడు తగ్గలేదు, కుతంత్రం తగ్గలేదు, శరీర కార్యాలు ఏమీ తగ్గలేదు, పైపెచ్చి ఎక్కువైపోయింది. మరి అలాంటప్పుడు రక్షణ పొందినామని ఏమీ రుజువు? ఏం రుజువు లేదు కదా. రక్షణ పొందినామని సేవకుల్ని, బోధకుల్ని, ఇరుగు పొరుగు వారిని మెప్పించవచ్చు, వాళ్ళకి చెప్పవచ్చు, బాప్తిజం కూడా తీసుకురెళ్ళవచ్చు. కానీ దేవుని ఎదుట సరైన మారు మనసు మాత్రమే అంగీకరించబడుతుంది, సరిగానిది తృణీకరించబడుతుంది. మారు మనసు పొందిన వారికి ఒక లక్ష్యం ఇక్కడ రాస్తున్నాడు 5వ వచనంలో. ప్రయోజనకరమైన ఏదియు దాచుకొనక. నేను ఈ మాట చెప్పినాను అనుకో, మారు మనసు వద్దు ఏమొద్దు అంటారు కదా. మారు మనసు పొందిన వారిలో మొదటి ఫలం ఏంటంటే ప్రయోజనకరమైనది ఏమి దాచుకోరండి. ఇది అపోస్తలుల కార్యం. మన కార్యాల దగ్గరకు వచ్చేటప్పటికి వేరే వాళ్ళది కూడా మనం తీసుకుంటాం. మనం దాచుకునే సంగతి పక్కన పెడితే వేరే వాళ్ళది కూడా తీసుకుంటాం. అందుకే మీకు తెలుసు తెలియదు, అపోస్తలుల కార్యాల్లో ప్రభు యొక్క కార్యము విరివిగా వ్యాపించడానికి ఏంటంటే బిలీవర్స్ వర్ అన్సెల్ఫిష్. ఈ దినాల్లో పరిచర్య మందకొడిగా సాగిపోవటానికి ఏంటంటే బిలీవర్స్ ఆర్ టూ మచ్ సెల్ఫిష్. పరిచర్య చేస్తున్నట్లు ఉంటారు, అది కూడా ఎలా ఎందుకు చేస్తారు, ఎలాగ చేస్తారు, సాధారణంగా సెల్ఫ్ మోటివ్స్. కానీ అపోస్తలుల కార్యాలు అలా కాదు. అందుకే మీకు తెలుసో తెలియదు, ఈ కమ్యూనిజం, నక్సలిజం ఈ అపోస్తలుల కార్యాల నుండి వచ్చింది. క్యాపిటలిజం వాళ్ళకి వ్యతిరేకం. అందరికీ సమభాగంలో ఉండాలా. ఆల్ షుడ్ హ్యావ్ యాక్సెస్ టు ద పవర్, మనీ, లిబర్టీ, ఫ్రీడమ్. అది కమ్యూనిజం యొక్క మూల సిద్ధాంతం. అలా అపోస్తలుల కార్యాల్లో మనం చూస్తున్నాం, యేసు ప్రభువు అదే స్థాపించినాడు. అందుకే మనకు పరిచయం కదా, పొలాలు ఉన్న వాళ్ళు అమ్మేసి డబ్బులు తీసుకుని వచ్చి అపోస్తలుల అకౌంట్లో వేసిరి అని రాసినారు మీ బైబిల్లో. దేని పెడతారు?
పాదాల దగ్గర ఏం పెడతారు? ఇప్పుడు మీరు ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినారనుకో, నాకే ఇచ్చినారు, ఇంకోటికి ఇచ్చినారనుకో, పాదం దగ్గర పడేయమన్నాను అనుకో, ఏమనుకుంటారు మీరు? దీనికి ఎక్కువైంది. డబ్బులు అంటే క్రైస్తవ ఏంటంటే డబ్బులు ఇస్తే కళ్ళు కట్టుకొని తీసుకుంటారు కదా. ఆ పాదాల దగ్గర పడేయమంటే అర్థం ఏంటంటే ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ డంగ్ ఫర్ us. పెంట పాదాల దగ్గర ఏముంటాయంటే పెంట ఉంటాయి, చెప్పులు ఉంటాయి, అందుకే పెంటతో సమానము అని అపోస్తలులు దాన్ని ఎంచిన. ఎవరి దగ్గర అయితే డబ్బులు పాదాల దగ్గర ఉంటాయో వారి దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో ఉంటాడు. ఎవరి హృదయంలో డబ్బులు ఉంటాయో వారి దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు కింద ఉంటాడు. ఈ లాజిక్ ఇస్ సింపుల్. ఇప్పుడు చెప్పండి, మన దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? తిని మాట అనొచ్చు, మా దగ్గర డబ్బులు లేవు, దాని గురించి అది కూడా వాస్తవమే. అన్ని ఉన్నోళ్ళు దాదాపు సువార్తకి ఇక్కడికి వస్తారని నేను అనుకోను. వెరీ రియల్లీ పీపుల్ వెల్కమ్, ఓన్లీ పూర్ పీపుల్ వెల్కమ్. పేదలో 2 రకాలు ఉంటారు, మీకు తెలుసు కదా. వన్ ఈజ్ ఫైనాన్షియల్లీ పూర్, సెకండ్ వన్ ఈజ్ స్పిరిచువల్లీ పూర్. ఆర్థికంగా పేదలు ఉంటారు, వాళ్ళు మనం చూస్తుంటాం రోజు, దాంట్లో మనం కూడా ఉన్నాం. రెండవది స్పిరిచువల్లీ పూర్, ఆత్మీయంగా పేదలు ఉంటారు. అలాంటి వారికి స్ప్రోవర్స్ వారు ప్రకటించడానికి భూమి మీద వచ్చినాడు. అందుకే బైబిల్లో రాయబడిన బీదలకు సువార్త ప్రకటించడానికి నేను వచ్చిన. బీదలంటే వాళ్ళు దే ఆర్ నాట్ పూర్ ఫైనాన్షియల్లీ, వారు ఆత్మీయంగా వారు ఆత్మీయంగా పేదవారు కానీ భౌతికంగా ధనవంతులే. యేసు ప్రభు ఉదాహరణకి జక్కయ్య చూడండి, బీదలకు సువార్త ప్రకటించడానికి వచ్చినాను కదా ప్రభు, మరి జక్కయ్య ఫుల్ రిచ్చే, 1-4 ఇచ్చేస్తానన్నాడే. ఐ ఈజ్ నో పూర్ అట్ ఆల్, ఆయన పేదవాడు కాదు కదా అని అంటే ఆత్మలో పేదవాడు. బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్, ఫర్ దైర్స్ ఇస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం. కనుక ఆత్మీయమైన విషయాల్లో ఈ పేదరికం అనేది అపోస్తలుల కార్యంలో తాండవమాడుతూ వచ్చింది. పరిచర్య వారి దగ్గరికి వచ్చినప్పుడు వారు పరిచయం అంగీకరించిన రక్షణ పొంది, అప్పుడు ఆ సువార్తతో పోల్చుకున్నప్పుడు వారి దగ్గర ఉన్న వస్తు సామాగ్రి విలువైంది, ఎన్నికైంది కాదు. మనకి అది ఎందుకు ఎక్కువ ఎన్నికైందిగా ఉందనంటే బికాస్ క్రైస్ట్ ఈస్ నాట్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ దట్ ఆఫ్ అవర్ వ్యాల్యూ. ఏది మనకు ప్రాముఖ్యమో అది మనం భద్రంగా పెట్టుకుంటాం. ఇప్పుడు మీ వ్యాలెట్లో ఉన్న ప్రాముఖ్యమైన భద్రంగా పెట్టుకుంటారు. డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, ఇంకేదైనా ఓటర్ ఐడి కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, ఏదైనా మీరు భద్రంగా పెట్టుకుంటారు, ఎందుకంటే ఇట్స్ ఇంపార్టెంట్. అదే సువార్త పత్రిక కూడా నా వ్యాలెట్లో పెట్టుకున్నానని వాళ్ళు చేయలేదు. మస్తుగా ఉన్నాయి కదా అవి, లక్షలు ఉన్నాయి, అవన్నీ పెట్టుకుంటాం అని అనుకుంటాం. అంటే అలా పెట్టుకొని తిరిగండి అని నేను చెప్పట్లేదు. ఉద్దేశం ఏంటంటే వాట్ ఈస్ ప్రెషియస్ వి హైడ్, వాట్ ఈస్ నాట్ ప్రెషియస్ వి అన్ఫోల్డ్. ప్రశస్తమైనది కనబడేటట్లు ఉంచుము, ప్రశస్తం కానిది కనబడేటట్లు ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. అపోస్తలుల దినాల్లో దైవవాక్యం అలా ప్రబలమై వ్యాపించడానికి హేతువు పరిశుద్ధాత్మ ద్వారా వారు నింపబడిన వారై వారికి కలిగిన సమిష్టిగా పంచుకుంటూ వచ్చినారు. అపోస్తలులు పాదం దగ్గర పెడితే మన టైంలో మాదేంటి, నా అకౌంట్లో ఏదా, నా అకౌంట్లో ఇది, దాంట్లో అది ఇది అని చెప్పింటాం మేము. ఇప్పుడు అకౌంట్ కాదు కదా, ఏమంటారు, ఫోన్పే, క్యూఆర్ కోడ్, ఇలాగా డిజిటల్ అంతా డిజిటలైజేషన్ అని వచ్చింది. అపోస్తలులకి ఎంత వచ్చింది, ఎంత పోయింది, ఎవరేం చేస్తున్నారు లేదు. అందుకని వాళ్ళ మాకు వెండి బంగారాలు మా ఇంత లేవు కానీ మాకు కలిగిందే ఏముంది, ఇజ్రాయిల్ వేస్తున్నా, మనకేం లేదు. సపరేట్ సిగ్గుపడుతున్నాం. వాళ్ళకి ఏది కలిగి ఉన్నామో మనకి అది లేదు, మనకి ఏముందో వాళ్ళకి అది లేదు. అర్థమైందండి నేను చెప్పిన మాటలు? తెలుగు అర్థమవుతుందా మీకు? అంత ఇంగ్లీష్. రెండవది చూస్తాం, అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం. Acts of the Apostles chapter 20 verse 21. 20:21 అపోస్తలుల కార్యాలు 20:21. మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచునని యూదులకును
గ్రీసు దేశస్థులకును ఎలాగ సాక్ష్యం ఇచ్చి సుంచినో ఇదంతయు మీకు తెలియను. ప్రాక్టికల్ మినిస్ట్రీ. మొదటిది ప్రీచింగ్ మినిస్ట్రీ, బోధించినాడు, సంగతిలో వారికి తెలియజెప్పినాడు. రెండవది ఆయన బోధకి ఆయన ప్రాక్టీస్కి సింక్ అయింది. సాధారణ మన బోధకి మనం ప్రాక్టీస్కి సింక్ కాదు. ఇది ఎప్పుడు మాటలు అర్థమవుతున్నాయి అనుకుంటా మీకు. అవి రెండు అనంత దూరంలో పోతుంటాయి. మ్యాథమెటిక్స్ తెలుసు కదా, 2 parallel lines నెవర్ మీట్. రెండు సమాంతర రేఖలు ఎక్కడ కలుసుకోవు. అలాగే మనం బోధించేది ఒక రేఖ, మనం జీవించేది ఇంకొక రేఖ. దే విల్ నాట్ మీట్. అయితే అపోస్తలుడైన పౌలు ఏం బోధించినాడు అదే జీవించినాడు, ఏం జీవించినాడు అదే బోధించినాడు. యేసు ప్రభువు వారు అదే చేసినాడు. భక్తి గారి పరిచయం అంతా వర్ధిల్లటానికి చాలా కారణాలు ఉండొచ్చు. ఒక కారణం ఏంటంటే he practiced what he preached and he preached what he practiced. ఏది బోధించినాడో అది జీవించినాడు, ఏది జీవించినాడో అదే బోధించాడు. అందుకని ప్రభువారు ఆయన పరిచయంలో వెలుగుగా ఆశీర్వదిస్తూ వచ్చినాడు. మనం మన దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటి, మనం ప్రేమ కలిగి ఉండుడి అని బోధిస్తాం. ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య భర్తలు పోట్లాడి చెప్పనలేవు కాదు, పిల్లలతో పోట్లాడి చెప్పనలేవు కాదు, వేరే వాళ్ళతో పోట్లాడి చెప్పగలలేవు కాదు. మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చిన వెంటనే ఓయేసు నేర్పి ఆ ప్రేమ ఎలా కార్యసిద్ధి అవుతుంది. ఇలాంటి స్టోరీస్ లెక్కలేదని అంటే మనతో ఎలా పరిచయం ఫలిస్తుంది, ఎలా వృద్ధిలోకి వస్తుంది. 30 అంతలన్నా రావాలి కదా, కనీసం 100 అంతలు తర్వాత సంగతి దేవుడేగా. 30 అంతలు అనేది బేసిక్. అంటే 30 మార్కులతో పాస్ కావడం, ఒక 5 మార్కులు కలుపుకుంటే 35 యావరేజ్ స్టూడెంట్. అలా కాబట్టి బిలో యావరేజ్ అంటే 30 తక్కువ వస్తే బిలో యావరేజ్ అయితే. బిలో యావరేజ్ అయితే మనం పాస్ కావడం చాలా కష్టమే. ఎంత స్పెషల్ క్లాసులు పెట్టినా, ట్యూషన్లు పెట్టినా, ఇంక మీరు ఏమంటారో తెలియదు కానీ అలాంటి వాళ్ళు ఇంప్రూవ్ కావడానికి ఇంప్రూవింగ్ క్లాసెస్ అని పెట్టినా, రకరకాల ఎగ్జామ్స్ పెట్టినా, ఎందుకంటే దే ఆర్ బిలో యావరేజ్ స్టూడెంట్స్, యూ కెనాట్ మేక్ దెమ్ టు సక్సీడ్. అలాగే ఆత్మీయంగా మనం కూడా బిలో యావరేజ్ బిలీవర్స్. యావరేజ్ బిలీవర్స్ ఇస్ ఓకే, బట్ బిలో యావరేజ్ బిలీవర్స్ అంటే వెరీ టఫ్ టు హ్యాండిల్. గాడ్ వాట్స్ మెరిటోరియస్ బిలీవర్స్, 60-100గా ఫలించే వ్యక్తులకు ఉండాలని ప్రభువు కోరుతారు. గ్రీకులు జ్ఞానాన్ని జ్ఞాపకం చేస్తారు. వాళ్ళు అనుకున్నారు మమ్మల్ని మించి జ్ఞానం ఇంకెవరికి లేదు భూమి మీద. యూదులు మత ప్రవిష్టి కలిగారు, మత నిష్ట కలిగిన వారు, రిలీజియస్లీ స్ట్రాంగ్. మాకంటే ఎవరు నిష్ట ఉన్నారో అని తలంచేవారు. కనుక ఈ రెండు ఆపోజిట్ పోల్స్, రెండు మీట్గా తెలుగున్నోడికి చెప్పాలంటే కష్టము, నిష్ఠున్నోడికి చెప్పాలన్నా కూడా కష్టం. అంత ఇంత మన మాదిరి తెలుగు లేకుండా ఉంటే చెప్పచ్చు, అంత ఇంత మన మాదిరి నిష్ఠ లేకుండా ఉంటే చెప్పచ్చు. ఎక్కువ నిష్ఠున్నోడికి ఏది పనిచేయదు, ఎందుకంటే ఆ నిష్ఠ పనిచేస్తుంది. అలాగే ఎక్కువ జ్ఞానం ఉన్నోడికి ఏది పనిచేయదు, అదే జ్ఞానమే పనిచేస్తుంది. ఆ జ్ఞానము లోక సంబంధమైన, దట్ ఈస్ ఫూలిష్నెస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో ఆ జ్ఞానం వేరేతనం. అంటే వాట్ ఈస్ విజ్డమ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ఫూలిష్నెస్ ఇన్ ద సైట్ ఆఫ్ ద వరల్డ్. దేవుని యొక్క జ్ఞానము లోకం దృష్టికి వెరితనంగా కనిపిస్తుంది. దైవ కార్యంలో రెండవది, మనము క్రియాపూర్వకమైన జీవితం కలిగి ప్రభు యొక్క కార్యక్రమాల్లో ముందుకు సాగవలసిన వారమే జ్ఞాపకం చేయబడతాం. మూడవది అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం, యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్ చాప్టర్ 20 verse 22, 20-22. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మ యందు బంధించబడిన వాడిని యెరూషలేమునకు వెళుచున్నాను, అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు. 23 బంధకములు శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇన్ని జరుగుతున్నా కూడా ఎవరు పోతారండి? ఇప్పుడు మన కొరకు కాచుకుని, నా కొరకే అనుకోండి, కారు కాచుకుని ఉందంటే వస్తా, భోజనం కాసుకుని ఉందంటే వస్తా, గిఫ్ట్ కాసుకుని ఉందంటే వస్తా. అలా కాదు, అక్కడ పోతే కొడతారంటే, బంధకాలు ఉన్నాయంటే, సాంపేస్తారు ఉన్నారంటే, మనసు బాధ్యత కదా, ప్రార్థన చేయండి, ఇంకోసారి ప్రయత్నం చేస్తామని. పౌలు తెలిసి అడిగాడు, వద్దు అని పక్కన విశ్వాసంతా మొత్తుకుని ఏడ్చినారంట. మీరు అక్కడికి వెళ్ళొద్దు బ్రదర్, వెళ్ళొద్దు. ఎందుకంటే ఆయన
ఆయన మీద మమకారం వాళ్ళకి. అంత పరిసర ఆయన ద్వారా వాళ్ళు పొందినారు. వాళ్ళ కళ్ళెదిరితే ఆయన పోగొట్టుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు కనుక హ్యూమన్ అటాచ్మెంట్ వారి మీద పనిచేసింది. వాళ్ళ పౌల దగ్గరికి వెళ్ళి వెళ్ళొద్దు ఆయన అన్నారు, మీరు ఏడ్చి నా హృదయాన్ని ఎందుకు బద్ధం చేస్తారు, నేను దీని కొరకే వచ్చిన. ఇది ఏం జ్ఞాపకం చేస్తుందంటే ప్యాషన్, మినిస్ట్రీలో ప్యాషన్, ఆశ, తీవ్రమైన తృష్ణ ప్రభు కొరకు మనం కలిగి చాలా ప్రాముఖ్యం. ఈ ఆశ పరిస్థితులన్నీ బాగున్నప్పుడుగా, బిర్యానీ కాసుకుందంటే బాగున్నప్పుడుగా, ఏది కాల్చుకున్నప్పుడే కూడా ఆశ తగ్గిపోతున్నాడు. ఇది మన వల్ల కాదు, అందుకే ఆత్మదేవుడే కార్యం జరిగించాలి. మన శరీరాలు ఎలా ఉంటే ఎండకపోతేనే వాలిపోతాం, అయిపోయిన తర్వాత పరిసరికి వచ్చి కూర్చోలంటేనే కష్టం అనిపోతుంది. ఇక ఎంత తక్కువ చెప్తే అంత మంచిదానికి మన గురించి, మన బలహీనతల గురించి. అయితే the power of the resurrection has to be operated in us. ప్రభు యొక్క పునరుత్థాన శక్తి మనలో కార్యసిద్ధి కలిగించు. ఆ కార్యసిద్ధి కలిగించినప్పుడు when we are weak, then we will be strong. మనం అనుకుంటే when we are strong, we are strong. When we are weak, we are weak. That's 180 degrees opposite to the word of God. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే when you are weak, the power of the resurrection will operate and they will become strong. When you are strong physically, you are operated by upon your own strength. మనకు భౌతికమైన శక్తిని బట్టి మనం ఆపరేట్ అవుతూ ఉంటాం. కనుక అపోస్తలుడైన పౌలు పరిసర కొరకైన ప్యాషన్, ఈ తృష్ణ, ఈ ఆశ, దైవికమైన ఆసక్తి ఆయన్ను పరిసరలో ముందుకు సాగేటట్టుగా చేసి, శ్రమలైన ఆపలేదు, బాధలైన ఆపలేదు, పేదరికమైన ఆపలేదు, దెబ్బలైన ఆపలేదు. అందుకే ఇవన్నీ the passion is driven by the love of the cause. ఈ ప్యాషన్, ఈ ఆసక్తి ఎలాగొచ్చింది, మనకి ఎందుకు రావట్లేదు అని అంటే, మనకి రాకుండా ఉండడానికి 100,000 కారణాలు ఉన్నాయి. ఆయనకి రావడానికి ఒకే ఒక కారణం, సిలువ ప్రేమ. అందుకే రోమా 8లో రాస్తాడు, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు నీతి, కరువు, ఖడ్గము, వస్త్రహీనత, దుఃఖము, వేదన, కృంగుదల, అవమానం, రోగం, బాధ, మరణం, దిగంబరత్వం, వాసపాస్తు, ఏదైనా క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపని. Nothing separates us from the love of Christ. It is more than the physical bonds. మీలో కొంతమంది ఫెవికల్ చూస్తుంటారు కదా. యేసు ప్రభు యొక్క సిలువ ప్రేమతో మనం అలాంటి బంధములోనికి రావాలని ప్రభు కోరుతాం. ఆ సిలువ ద్వారా సాధ్యమవుతుంది. ఆ సిలువ యొక్క ప్యాషన్ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఆ ప్యాషన్ లేనప్పుడు పరిసర ధర్మం ఒక యాంత్రికంగా మారుతుంది, అలవాటుగా మారుతుంది, మెకానికల్ ప్రాసెస్గా మారుతుంది, సాక్షార్థంగా మారుతుంది, రక్షణార్థంగా భవిష్యత్ మారుతుంది. నాలుగోది చూస్తున్నాం, అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 24. Acts of the Apostles chapter 20 verse 24. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్షించేందుకు నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనదిగా చూకొనుటలేదు. ఈ మాట చదువుతున్నప్పుడు మనకేమనిపిస్తుంది? పెళ్లి కాలేదు కనుక ఆయన మస్తు చెప్తాడు అనుకుంటాం కదా. పెళ్ళి అయితే కదా తెలుస్తుంది. ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చిన వెంటనే పెళ్ళైన వాడికి ఎవరు గుర్తొస్తారు? చెప్పండి, అయినోడు చెప్పండి. కారణం మౌనంగా ఉన్నాడు. విచిత్రం ఏంటంటే అయినోడికంటే కారణాలకి ఎక్కువ ఉంటుంది. ఏ చిన్న ఇష్యూ జరిగినా, జ్వరం వచ్చినా, మొదటి భార్యకి జ్వరం వస్తే భర్తే గుర్తొస్తుంది, భర్తకు వస్తే భార్య గుర్తొస్తుంది, అలా తల్లిదండ్రులకు వస్తే పిల్లలే గుర్తొస్తుంది, పిల్లలకి వస్తే తల్లిదండ్రులే గుర్తొస్తుంది. మీకు ప్రాణాపాయ పరిస్థితి వస్తే ఆయన అన్నాడు, I do not deem my life as dear unto me when it comes to the gospel. సువార్త అనే పరిసర దగ్గరికి వచ్చేటప్పటికి నా ప్రాణం నాకు ఎంత మాత్రం ప్రేమగా ఉంచుకున్నాను అంటే అర్థం ఏంటంటే, ఈజ్ ప్రాణము ఈజ్ లెస్ దాన్ ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్.
ప్రెషస్నెస్ ఆఫ్ ద మినిస్ట్రీ, పరిచర్య యొక్క అమూల్యత లేదా ప్రశస్తత, శ్రేష్ఠ. The more we know the preciousness of the ministry of the Lord, the more we would like to offer ourselves unto the Lord. ప్రభు పరిచర్య యొక్క ప్రశస్తత మనకు అర్థమైనప్పుడు అప్పుడు ప్రభు కొరకు మనం పారవేయబడ్డానికి, పణార్పణముగా చేయబడ్డానికి. అందుకే పౌలు తిమోతికి రాస్తున్నాడు, నా విశ్వాసం కాపాడుకొచ్చి నా పరకడ కొట్టించి నా కొరకు దట్ ఈస్ ద క్రై ఆఫ్ ద విన్నర్. విజయశాలి యొక్క కేక అనుసరించు. 5 దాకా చూసి ముగిస్తాము. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం. Acts of the Apostles chapter 20 verse 27. దేవుని సంకల్పం మీకు తెలియకుండా నేనేమీ దాచుకొనలేదు. ఆయన భౌతికమైన సంగతులు దాచుకోలేదు, ఆత్మీయమైన సంగతులు దాచుకోలేదు. మన సంగతి అంటే మనం ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. మనం చెడ్డలు దాచుకుంటాం, మంచి కూడా దాచుకుంటాం. ఎందుకంటే మంచి ఎలా ఉండదు కదా, ఉండేవన్నీ చెడ్డవే కదా. దేవుని సంకల్పం అంతయు, ద ఫుల్ పర్పస్ ఆఫ్ గాడ్ ఇస్ ద ఫుల్ గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ సంకల్పం అంతటి ఎరిగిన అనుభవంలోనికి ఆయన వచ్చినాడు కనుకనే ప్రభు యొక్క స్వార్థను ప్రకటించి పర్పస్ఫుల్ మినిస్ట్రీ. సో ఇప్పుడు దాకా 5 రకాలైన పరిచయం చూస్తున్నాం. మొదటి ముగిస్తున్నాము. నాకు అర్థమైపోతుంది మీ బాడీ లాంగ్వేజ్ చాలా అలసిపోయింది. మొదటి నుంచి ప్రీచింగ్ మినిస్ట్రీ, బోధించే పరిచర్య. రెండవది నుంచి ప్రాక్టికల్ మినిస్ట్రీ, క్రియాపూర్వకమైన పరిచర్య. మూడవది ప్యాషనేట్ మినిస్ట్రీ, ఆసక్తితో కూడిన పరిచర్య. నాలుగవది ప్రెషస్ మినిస్ట్రీ, శ్రేష్టమైన పరిచర్య. ఐదవది ఆఖరిది పర్పస్ఫుల్ మినిస్ట్రీ, ఒక ఏర్పాటు, సంకల్పం, ఉద్దేశం కలిగిన పరిచయం. ప్రభు ఈ పరిచయం చేస్తున్నాం, పౌలు ఈ పరిచయం చేసినాడు కనుక ఆయన అన్నాడు, నా పరిచయం తగిన ప్రతిఫలం ఉంది. నాకు మాత్రమే కాదు, ఆయన రాకుడి కొరకు కనిపెట్టుకుని వారందరి కొరకు కూడా ప్రతిఫలం. ఇంకా ప్రభు పరిచర్య అది మనకు అప్పగించబడింది. మనము ల్యాప్సెస్ కలిగిన వారమని, పొరపాట్లు కలిగిన వారమని ప్రభుకు తెలుసు. ఆ దేవదూతలకు ఆజ్ఞాపించుంటే ఆ దెబ్బకి సువార్త ప్రకటించిన ప్రపంచం అంతటా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలాంటి పాపులను రక్షించుకొని దేవదూతలు తగ్గి చూసి ఈ పరిచయం మనకు అప్పగించారు. కానీ ప్రభు ద్వారా మనం పొందిన ఈ పరిచయ ధర్మాన్ని ఆయన రాకడ వరకు కొనసాగించబడాలని కోరుతున్నాను. నేను ప్రభువు వలన పొందిన ఈ పరిచర్య కొనసాగించడానికి నా ప్రాణం ఎంత మాత్రం ప్రేమైనదిగా ఎంచుకున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కూడా ఆయన పరిచర్య కొరకు సిద్ధపరిచి ఆత్మ సంబంధమైన విధానంలో ఆయన పరిచర్య, ఆయన నామాయన కొరకు కొనసాగించినట్లుగా ప్రభు మనకు సహాయం చేయాలి. ప్రార్థన.